జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ గారు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మీడియా ప్రతినిధులు, బజరంగ్ దళ్ ఆత్మీయ బంధువులారా, హైదరాబాద్ సిటీ పోలీసులకు మొదటగా ముఖ్యంగా పోలీస్ కమిషనర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే వారి నేతృత్వం లోపట ఫాస్ట్ అనేటువంటి ఒక విభాగాన్ని పురుడు పోసి భవిష్యత్తు భారతం మీద ఆహార కల్తీ రూపం లోపల జరుగుతున్నటువంటి ఒక ఉగ్ర దాడిని నివారించేటువంటి ఒక చర్యకు హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదంతో అణిచేటువంటి ఒక చర్యలకు శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి చప్పట్లతో అభినందిద్దాం. వారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు ఆనందం అనిపించింది. ఇది హత్యా నేరం కింద మేము నమోదు చేస్తాం ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడితే అని. కేవలం స్టేట్మెంట్కే పరిమితం కాకుండా కార్యరూపం లోపట ఒక ప్రత్యేక విభాగం ఇవాళ ఎందుకని చెప్తున్నానంటే 78% పేద మధ్యతరగతి ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల లోపట అప్పులు చేయడానికి, కుటుంబాలు ఆగం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీ, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ. కారణం ఆహార కల్తీ నుంచి ప్రారంభమవుతుంది. అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి పేదవాడి ఆరోగ్యాన్ని ముఖ్యంగా కళాశాలల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక కుట్రకు తెరదింపేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు సజ్జన శక్తి రూపం లోపట సంఘ విద్రోహ శక్తుల పైన ఉక్కుపాదం మోపినటువంటి సజ్జనార్ గారికి మరొకసారి నేను ధన్యవాదం తెలుపుతున్నాను. వారు ఎక్కడున్నా తనదైనటువంటి ముద్ర వేస్తారు. నాకు చాలా గుర్తుంది. బహుశా వారికి మొదటిసారి విషయం నేను చెప్తా ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విషయం లోపల వారు విశేషమైనటువంటి స్టడీ చేస్తున్నారు. మీ యొక్క స్టడీ రిపోర్ట్ ఆధారంగా 2014 సంవత్సరం లోపల నేను మీ స్టడీ రిపోర్టును ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి దాదాపు ఒక అరగంట సేపు నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాతనే సర్వర్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక కార్యరూపం ఎన్డీఏ ప్రభుత్వం లోపల రూపుదాల్చింది. దాని వెనకాల కూడా మీ రిపోర్ట్ ఉంది. మొదటిసారి వేదిక మీద మీకు కూడా ఎన్నడూ చెప్పలే. నేను సరిగా వాస్తవ విషయానికి వస్తా. నేను స్పోక్స్ పర్సన్ కాబట్టి కొన్ని విషయాలు నిర్మోహమాటంగా మాట్లాడాలి. తెలంగాణ హేట్ స్పీచ్ యాక్ట్ ఇంకా కాలేదు కాబట్టి, బిల్లు రూపంలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం డోకా లేదు. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతా. తప్ప దాని గురించి నేను మాట్లాడతలేను సార్, యాక్ట్ గురించి మాట్లాడతలేను. బహుశా యాక్ట్ వస్తే మాట్లాడే వాళ్ళు అందరం మీ వేదికల మీద ఉండమేమో. ఖచ్చితంగా మీ అందరు మమ్మల్ని తీసుకెళ్ళి భాగ్యనగర్ అని మాట్లాడినా కేసులు పెడతారేమో. जी 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 मैं स्पेसिफिक बोलता हूँ. मैं తప్పకుండా సార్ దాని దగ్గరికి వస్తున్నా. నేను ఈ రోజున కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా కొన్ని విషయాల లోపల బాధ అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా హిందూ కార్యకర్తలపైన అనవసరమైనటువంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి సభా వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చట్టం అందరికీ సమానంగా ఉన్నప్పుడు ఎటువంటి భేదభావాలు ఉండవు. కానీ హిందువుల ఉత్సవాల పట్ల ఒక రకమైనటువంటి అప్రకటితమైనటువంటి నిషేధం అమలవుతుందా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒకనాడు గస్తీ నిషాన్ 53 యాక్ట్ ఉంటుండే నిజాం కాలం లోపల. బహుశా ఇప్పుడు కూడా అదే నియమ నిబంధనలు అమలవుతున్నాయా అనేటువంటి అనుమానం సాధారణమైనటువంటి ఒక హిందువులో కలుగుతూ ఉంది. కాబట్టి ఉత్సవాల విషయం లోపల ఎటువంటి ఆంక్షలు లేకుండా పోలీసులు, ప్రజలు అందరం కూడా సమన్వయంతో
చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు, విస్తృతమైనటువంటి ఏర్పాట్లు ఘనంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మంచినీరు అందించే విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఏదైతే ర్యాలీ రూట్లో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా, ఎందుకంటే రాత్రి వరకు ర్యాలీలు సాగుతూ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత చెట్ల కొమ్మలు ఎక్కడెక్కడైతే అడ్డం ఉంటే వాటిని కూడా తొలగించి ప్రధానమైనటువంటి ర్యాలీకి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భం లోపల మొబైల్ టాయిలెట్లు ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి రూట్ మ్యాప్ లోపల అందుబాటులో ప్రధానమైనటువంటి చౌరస్తాలలో మొబైల్ టాయిలెట్లు అందుబాటులో పెట్టడము, అదే సందర్భంగా అంబులెన్స్ సర్వీసులు కూడా అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పండుగల సందర్భంగా మేము నగరాన్ని పూర్తిగా కాషాయమయంగా అలంకరిస్తాం కాబట్టి ఎక్కడ కూడా వీర హనుమాన్ విజయయాత్ర పూర్తయ్యే వరకు కూడా మీ యొక్క సిబ్బందికి చెప్పండి, కాషాయ అలంకరణను తొలగించేటువంటి ప్రయత్నం చేయకండి. గతంలో ఇదే హైదరాబాద్ నగరం లోపల ఒక సంఘటనలు ఉన్నాయి. ఎక్కడో కింది స్థాయిలో సిబ్బంది చేసినటువంటి పొరపాట్లు నగరంలో శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలిగించినాయి. కాబట్టి కాషాయం అలంకరణ తీయకుండా జిహెచ్ఎంసీ సరైనటువంటి సూచనలు ఇవ్వాలా. తర్వాత మా సిపి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఇప్పుడు జోన్లు మారినాయి, అధికారులు మాకు ఒక పోలీస్ డైరీ ఏదైతే ఉందో ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలనే ఆర్గనైజేషన్స్ లెవెల్లోనే మాకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఒక మారిన జోన్ల ఆధారంగా పోలీస్ డైరీ సంబంధిత అధికారులతోటి ఫోన్ నెంబర్లతో ఉన్నది కూడా ఇస్తే బాగుంటుందనేటువంటి విషయము నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా నేను గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీగా కమిషనర్ గారు మేమే ముందుకు వచ్చి భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల్లో లక్షలాది మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి డీజే సిస్టమ్ వద్దని మేమే ఒక అడుగు ముందుకేసినాం. ఆ రోజున హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లోపల మా మీద ఎన్ని ఒత్తిళ్లున్నా, మా నిర్వాహకుల నుంచి కూడా ఎన్ని ఒత్తిళ్లున్నా డీజే సిస్టమ్ సామూహికమైనటువంటి ఉత్సవంలో వద్దని చెప్పినాం. కానీ దాన్ని అన్ని పండుగల లోపల ఇంప్లిమెంట్ చేయడం ఏదైతే ఉందో ఇది హిందూ సమాజానికి చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి గణేష్ ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు శ్రీరామనవమి మీద హనుమాన్ శోభాయాత్ర విషయం లోపల ఆ నిబంధనలు వర్తించకుండా చూడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ సిటీ పోలీసుల మీద ఉంది. ఎందుకంటే ఆ మీటింగ్లోనే ఆ నిర్ణయం జరిగింది. స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున, బజరంగ్ దళ్ తరఫున ఏదైతే రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ ఉంటుందని చెప్పినాం. రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ లేకుంటే వేలాదిగా లక్షలాదిగా పాల్గొనేటువంటి కార్యకర్తలను మేము ముందుకు కదిలియడం కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సంస్థలుగా, ఆర్గనైజర్స్గా మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాము. ఖచ్చితంగా రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్కు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అదే సందర్భం లోపల మొన్న శ్రీరామనవమి యాత్రల్లో కానీ రేపు ఇవే ఆటంకాలు వీర హనుమాన్ విజయయాత్ర లోపల ఎదురైతే ఏమనేటువంటి అనుమానాలు మాకున్నాయి. కింది స్థాయి అధికారులకు మీరు సూచనలు ఇవ్వండి. మొన్న హోలీ ఆడితే తరుణ్ అనేటువంటి ఒక వ్యక్తిని ఢిల్లీ లోపల హత్య చేశారు. మా ధర్మంగా మేము తరుణ్కు నివాళులు అర్పించుకున్నాం. తప్ప అది తప్పు కాదు. అక్కడికి కూడా వచ్చేసి తరుణ్ ఫోటోలను లాగేసి ఇంకా మా యొక్క మనోభావాలను, విశ్వాసాలను గాయపరిచేలాగా ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున జన సమీకరణ ఉన్నప్పుడు పరిస్థితులు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కింది స్థాయి అధికారులకు ఖచ్చితంగా మా యొక్క ఈ ర్యాలీ ఎవరినో రెచ్చగొట్టడానికో ఇంకోర్ల గురించో కాదు, మా సమాజం, మా హిందూ సమాజం యొక్క చైతన్యం గురించి మేము చేసుకుంటున్నటువంటిది. ఆ విషయంలో ప్రతి కార్యకర్త వరకు ఆ రకమైనటువంటి మోటివేషన్ మేమే ఇస్తున్నాము. కాబట్టి ఆ రకంగా మీరు చర్యలు తీసుకోండి. తర్వాత సౌండ్ సిస్టమ్ విషయంలో కూడా కర్మన్ ఘట్ నుంచి కూడా ఒక ప్రధానమైనటువంటి ర్యాలీలో కర్మన్ ఘట్ నుంచి ప్రారంభమై కోటిలో ప్రధానమైనటువంటి శోభాయాత్రలో కలిసి ఒక ర్యాలీ ముందుకు పోతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అటు హైదరాబాదు జ్యూరిడిక్షను, మల్కాజ్గిరి జ్యూరిడిక్షను ఇప్పుడు 3 కమిషనరేట్లు అయిపోయినాయి. కొంత భాగము కొత్త కమిషనరు మల్కాజ్గిరి,
తర్వాత ఫ్యూచర్ సిటీ, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నది కాబట్టి దాని గురించి కూడా సమన్వయంగా చేయాలని చెప్తూ మరొకసారి భాగ్యనగరం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఈ రోజున ప్రపంచమంతా కూడా రేపు భాగ్యనగరం వైపు చూస్తారు సార్. లండన్ సురక్షితంగా లేదు, ప్యారిస్ సురక్షితంగా లేదు, అమెరికా సురక్షితంగా లేదు. అక్కడ ఉన్నోళ్ళు కూడా మళ్ళీ రావడానికి సిద్ధమై ప్రాపర్టీలు కొంటా ఉన్నారు. భవిష్యత్తు ప్రపంచానికి భాగ్యనగరమే దిక్సూచి, ఐటీ హబ్ కానీ ఇంకే విషయాల్లో కానీ. కాబట్టి మీ అందరి మీద విశ్వాసం ఉంది. నగరం యొక్క భవిష్యత్తుకు తప్పకుండా మా సంస్థలు కూడా మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటూ మరొక్కసారి మీరు గస్తీ నిషాన్ 53 అమలు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. గస్తీ నిషాన్ 53లో ఏముంటుండంటే హిందూ పండుగలు వస్తే ఆంక్షలు ఉంటుండే, హిందూ ఉత్సవాలు వస్తే నిషేధాలు ఉంటుండే, 2 పండుగలు ఒకటేసారి ఉంటే హిందువుల యొక్క హక్కులు కాలరాయబడుతుండే. 7వ నిజాం ప్రభుత్వం కాలం లోపల గస్తీ నిషాన్ 53 అమలైంది. మాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆర్డర్లలో కూడా ఫాస్ట్లీ ఇయర్ అని ఉంటుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్డర్లో కూడా ఈ రోజుకు ఫాస్ట్లీ ఇయర్ నమోదు చేసుకొని మీరు ఆర్డర్లు వస్తున్నాయి. తప్పకుండా దాని నుంచి కూడా మనం బయటపడదాం. మా యొక్క కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని ఆశిస్తూ మీ అందరూ కూడా పిహెచ్డీలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అధికారులు కానీ పైన కూర్చున్నటువంటి అధికారులు కానీ వల్ల మమ్మల్ని అడుగుతుంటారు దేశమంతా, భాగ్యనగరంలో ఇన్ని ఉత్సవాలు ఇంత అద్భుతంగా ఎట్లా జరుగుతాయి అని అంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు, ప్రభుత్వ విభాగాల సమన్వయం ఇట్లా కూడా అవుతుందా అని మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిండ్రు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిండ్రు ఇక్కడ ఉత్సవాలను స్టడీ చేసుకొని పోవడానికి. కాబట్టి తప్పకుండా మీ కృషిని మరొకసారి అభినందిస్తూ కలిసి విజయవంతంగా శోభాయాత్రను విజయవంతం చేసుకుందామని మీడియా ప్రతినిధులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. భారత్ మాతాకి జై.